హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి అబ్బా, అసలు మే నెల ఎండాకాలం లాగానే లేదు. మొదట్లో అమ్మో ఎండలు మండిపోతున్నాయి అనుకున్నాం. ఒక 1 వీక్ నుంచి ఏదో ఒక టైంలో రెయిన్ పడుతూనే ఉంది. అసలు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు పిల్లలకి. సమ్మర్ అన్న ఫీలింగే రావట్లేదు. ఎండాకాలం ఏమో అమ్మో ఎండ ఆడుకుంటే పిల్లలు ఇదవుతారని చెప్పి అనుకుంటే ఇప్పుడేమో అమ్మో వర్షంలో తడుస్తారన్న ఇది వస్తుంది. మాకైతే చూసారా, రూమ్లో నుంచి మొత్తం పొలాలు ఉంటాయి కదా, అసలు ఎలా పడుతుందంటే మార్నింగ్ టు నైట్ ఏదో ఒక టైంలో ఒక రెయిన్ వస్తుంది, వచ్చేది ఇరగదీసేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఇవాళ వీడియో ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చూసారు కదా, 20ల్లో ఇలాంటివి తింటే 60ల్లో 70ల్లో ఎముక పుష్టి, బోన్ డెన్సిటీ బాగుండి మోకాళ్ళ నొప్పులు ఇలాంటి వాటితో చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా, అందరూ కామన్గా చెప్పేవి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీగా ఉండే ఒక రెసిపీ నేను మీకు చూపించబోతున్నాను. లేట్ చేయకుండా చూసేయండి. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి, అంటే జనరల్గా వేసేవి అన్నీ మనకు కామన్గా తెలిసినవే, చాలాసార్లు మనం యూస్ చేసినవే. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి బ్లాక్ కిస్మిస్ అండ్ నార్మల్ కిస్మిస్ అనమాట. కిస్మిస్ ఎండు ద్రాక్ష వచ్చేసి రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ వైటమిన్ డి. ఇవి రెండు ఎక్కువ ఉంటాయి. సో ఇవి రెండు కనుక మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఈ ఎముకల నొప్పులు, ఈ బోన్ డెన్సిటీ తగ్గి రకరకాల నొప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి రెమెడీ అని చెప్పొచ్చు. ఇవి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నల్ల ద్రాక్ష, ఒక 2 టేబుల్ స్పూన్ల నార్మల్ ద్రాక్ష తీసుకొని జస్ట్ కొంచెం సాల్ట్ కానీ వంట సోడా కానీ ఏదన్నా చల్లి కొంచెం నీళ్ళు వేసి ఒక 10 నిమిషాలు అలా నానబెట్టి వాష్ చేసుకుంటే శుభ్రంగా వాటి మీద ఏమన్నా, అంటే ద్రాక్షకి ఎక్కువ మందు కొడతారంట మామూలుగా, నేను చాలాసార్లు విన్నాను గ్రేప్కి ఈ పెస్టిసైడ్ అనేది కొంచెం ఎక్కువ కొడతారని. సో అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అందుకే గ్రేప్స్ బాగా వాష్ చేసుకొని తినాలంటారు, ఉప్పులో నానబెట్టి ఉప్పు నీళ్ళల్లో పెట్టి వాష్ చేయమని. సో ఇలా బాగా వాష్ చేసుకుంటే ఏమన్నా రెసిడ్యూస్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట. ఒక 5 నుంచి 10 నిమిషాలలో ఉంచి తీసేసి నీళ్లు లేకుండా శుభ్రంగా పక్కకు తీసేసుకోవాలి. అలాగే ఇవి విడిగా కూడా నల్ల ద్రాక్ష అనేది ఇట్లా కాకుండా ఇప్పుడు చూపించే రెసిపీలాగా కాకుండా రోజు ఒక 10-12 నల్ల ద్రాక్ష కనుక తీసుకుంటే డ్రైవి చాలా అంటే చాలా మంచిది హార్ట్ హెల్త్కి అండ్ బోన్ హెల్త్కి అని చెప్పి నేను చదివాను. అండ్ ఇంకోటి గుమ్మడి గింజలు ఒకటి, బొప్పాయి ఒకటి, ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి, అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి, నువ్వులు ఒకటి, ఇవి డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అవి మనల్ని ఎక్కువ కాలం, అంటే ఏజ్ పెరిగాక కూడా మనల్ని యంగ్గా, ఆరోగ్యంగా, అందంగా ఉండడానికి హెల్ప్ చేసే ఇంగ్రీడియంట్స్ అనమాట, ఫుడ్ ఐటమ్స్ అవి. సో ఇంకా మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎండు ద్రాక్షతో పాటు పూల్ మఖానా, మన తామర పువ్వు గింజలు అంటాం కదా అవి, అలాగే తెల్ల నువ్వులు, కావాలంటే నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, అవిసె గింజలు, అలాగే ఖర్జూరాలు. సో నేను పూల్ మఖానా వచ్చి లైట్గా రోస్ట్ చేసుకున్నా. ఇలాగే గుమ్మడి గింజలు కూడా కావాలి. గుమ్మడి గింజలు ఇక్కడ చూపించలేదు, బట్ నెక్స్ట్ యాడ్ చేస్తాము. పూల్ మఖానా లైట్గా రోస్ట్ చేసుకొని ప్యాన్లో మనం ఏమి నెయ్యి ఇలాంటివి ఏమి యాడ్ చేయవసరలా, లైట్గా రోస్ట్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలానే సేమ్ ప్యాన్లో ఒక 1/2 కప్పు పంప్కిన్ సీడ్స్, వైటమిన్ ఈ ఉంటుంది, చాలా అంటే చాలా హెల్దీ. నేను చెప్పాను కదా డైలీ తింటాను అని చెప్పి. అది ఒక 1/2 కప్పు గుమ్మడి గింజలు, ఒక 1/2 కప్పు అవిసె గింజలు ఒమేగా 3 ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, మన ఆరోగ్యానికి మంచి చేసే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. అలాగే కాల్షియం ఉంటుంది మనకి, బోన్ వాటికి మెయిన్ అనమాట, వన్ ఆఫ్ ద మెయిన్ గుడ్ ఫుడ్ ఐటమ్ అని చెప్పొచ్చు, ఫుడ్ మెటీరియల్ సీడ్ అని చెప్పొచ్చు. అలాగే నువ్వుల గురించి ఇంకా చెప్పవసరలే, కాల్షియం ఉంటుంది అని. సో వీటన్నిటిని లైట్గా హాఫ్ అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాను. 1/2 కప్ గుమ్మడి గింజలు, 1/2 కప్ ఫ్లాక్స్ సీడ్స్, 1/2 కప్ తెల్ల నువ్వులు, కావాలంటే నల్ల నువ్వులైనా తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇదిగోండి మనకి ఇలా పౌడర్ లాగా వస్తుంది. మరీ పౌడర్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో
ఈ ఖర్జూరం డేట్స్ తెలుసు కదా, అవి వేసుకోవాలి. అవి వేసే ముందు నాకు మీకు చూపించకుండా ఉండలేకపోయాను అనమాట. ఓ పక్క నేను వీడియో షూట్ చేస్తుంటే చీకటి పడినట్టు పడి ఈ వర్షం పడతా ఉంటే మీకు చూపిద్దాం అంటే నేను మాకు వంట చేసేటప్పుడు ఎంత మంచి వ్యూనో చూడండి. అలా బయటకు చూస్తా సరదాగా హాయిగా వంట చేస్తున్నాం అన్న ఫీలింగే లేకుండా చేసేసుకోవచ్చు. సో అది చూపిద్దాం అని చెప్పి అలా కెమెరా తిప్పాను. ఇప్పుడు ఇందులో ఖర్జూరాలు, ఇవి పెద్ద ఖర్జూరాలు అనమాట, సైజ్ చాలా బిగ్గా ఉంటాయి. మామూలుగా అయితే ఒక 6 to 8 వేసుకోవచ్చు, నేను పెద్దవి వాడాను అందుకని 4 వేసాను. అలాగే మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ఈ ద్రాక్షలు, ఎండు ద్రాక్ష, మామూలు ఎండు ద్రాక్ష అలాగే తెల్లది, ఇవి 2 కూడా వేసి ఒకసారి మిక్సీలో తిప్పుకుంటే ఆ గింజల్లో ద్రాక్షల్లో ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కదా, మెత్తగా ఉంటాయి. అలాగే ఖర్జూరంలో మాయిశ్చర్ ఉంటుంది. దానివల్ల ఇది చక్కగా ఒక ఉండ చేయడానికి వచ్చే కన్సిస్టెన్సీ వస్తుంది. కానీ మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్గా దాన్ని తినేయచ్చు. ఇది ఎంతో తినవసరం లేదు. 1 టేబుల్ స్పూన్తో రోజుకి 1 టేబుల్ స్పూన్, రోజు ఎవ్రీ డే మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్, ఆర్ ఈవినింగ్ స్నాక్ టైంలో 1 టేబుల్ స్పూన్ తినండి. 1 టేబుల్ స్పూన్ ఈజ్ ఎనఫ్ పర్ డే. సో దీంట్లో నేను ఇంకొంచెం ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం అండ్ ఆరోగ్యానికి మంచిది కూడా కాబట్టి 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకున్నా, తేనె. ఇంకా మనం ఇందులో వేరే షుగర్ సబ్స్టిట్యూట్ ఏమీ వేయలేదు. ఖర్జూరాల్లో ఉండే స్వీట్, ఎండు ద్రాక్షలో ఉండే స్వీట్, అలాగే తేనె. ఇది ఎలా అంటే లైక్ హెల్దీ చ్యవన్ప్రాష్ లాగా. అబ్బా, మనం డాబర్ చ్యవన్ప్రాష్ అని అవి ఇవి చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, ఇది ఒక కైండ్ ఆఫ్ చ్యవన్ప్రాష్. వైటమిన్ డి రిచ్, కాల్షియం రిచ్ చ్యవన్ప్రాష్. మన బోన్ డెన్సిటీ, బోన్స్ హెల్తీగా ఆరోగ్యంగా ఉండి పెద్ద వయసు వచ్చాక కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చి నడుస్తున్న ఇబ్బందులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులని, నడుము నొప్పి, ఆ నొప్పి ఈ నొప్పి అని అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి నొప్పులు రాకుండా ఉండవు. అలా అని చెప్పి వాటి వల్ల సఫర్ అవ్వకుండా మెడిసిన్స్ వాడకుండా విపరీతంగా ఇలాంటి హెల్తీ ఫుడ్ ఏంటంటే మనకి న్యాచురల్గా బోన్స్ మధ్యలో కాల్షియంని బిల్డ్ చేసి, జిగురు ఉంటుంది కదా లూబ్రికెంట్ లాగా, అలాంటి లూబ్రికెంట్స్ని న్యాచురల్గా ఫామ్ చేసి ఆ కీళ్ళ నొప్పులు అనేవి ఫ్యూచర్లో రాకుండా ఏజ్ పెరిగాక కూడా బోన్స్ వల్ల వచ్చే సమస్యలను మనకి తగ్గిస్తాయన్నమాట. డైలీ మన డైట్లో 1 టేబుల్ స్పూన్, నేను 1 టేబుల్ స్పూన్ దాన్ని ఎలా చేశానంటే ఉండల్లాగా చేశాను. మనం 20 ఏజ్ నుంచే వీటిని మన డైట్లో, 20 years ఆఫ్ ఏజ్ అప్పటి నుంచే మనం కనుక డైట్లో వీటిని ఇంక్లూడ్ చేసుకుని డైలీ రొటీన్లో డైట్లో కనుక తీసుకోగలిగితే, మనం 20లో తీసుకుంటా ఉంటే 60లోకి వచ్చేసరికి మనము చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఒక న్యాచురల్ రెమెడీ లాగా తీసుకోవచ్చు అనమాట. అంతే, సూపర్ టేస్టీ హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్న క్లిప్పింగ్, నిన్న మా అషు బర్త్డే, ఆ క్లిప్పింగ్స్ మీకు యాడ్ చేస్తున్నాను. May 18th అషుది 5th బర్త్డే. బట్ ఏమీ చేయలేదు, చాలా నార్మల్గా, చాలా సింపుల్గా. అసలు మామూలుగా అయితే బర్త్డే అంటే నేను మీకు తెలుసు కదా, ఒకటి క్రాఫ్ట్స్ చేసి అవన్నీ ఇవన్నీ డెకార్ చేసి రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఈసారి అవేం చేయలేదు, చాలా నార్మల్గా చేసుకున్నా. అబ్బా, ఇంట్లో కూడా ఎవరు లేరనమాట. మా ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళారు, అందరూ లేరు. అందుకని చెప్పి మా మదరు మా పిన్ని వచ్చారు. సో సింపుల్గా చేసుకున్నాము. ఇదిగోండి, ఇది ఏం లేదు, జస్ట్ వాడు కూర్చునే టేబుల్కి జస్ట్ అలా కలర్స్ బెలూన్స్ పెట్టాను. కేక్ ఆర్డర్ చేశాను, స్ట్రాబెర్రీ కేక్ కావాలన్నాడు, అందుకని స్ట్రాబెర్రీ కేక్ తెప్పించాను. డ్రెస్, వాడి కారు బొమ్మలు కావాలంటే ఒక బుగాటి కారు, ఒక పోర్షే కారు, ఒక హార్లీ డేవిడ్సన్, అన్ని బొమ్మలు కొనిపెట్టాను అనమాట. అయిపోయింది. అండ్ ఇది నా డ్రెస్ డీటెయిల్స్. అంటే వీడియో చూసినాక మళ్ళీ అడుగుతారు గౌతమి డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. ఈ డ్రెస్ వచ్చేసరికి నా ఫ్రెండే, విజయవాడే నా ఫ్రెండ్ అనమాట, మౌలి అని చెప్పి. తను సేల్ చేస్తుంటే డ్రెస్సులు తను చేస్తుంది, సో తన దగ్గర తీసుకున్నాను అనమాట. సో లోకల్ విజయవాడ, బయట నుంచో ఆన్లైన్ నుంచో తెప్పించుకున్నది కాదు, తన నుంచి తీసుకున్నా. మీ ఆల్రెడీ నా ఇన్స్టాలో నేను ఫోటో కూడా షేర్ చేశాను, అడిగితే. తనది ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది, బట్ షీఈస్ ఫ్రమ్ విజయవాడ. తన దగ్గర నుంచి తీసుకున్నాను. నేను శ్రీరామనవమి రోజు వేసుకున్న డ్రెస్ ఒకటి చాలామంది అడిగారు ఇన్స్టాలో ఫోటో పెట్టినప్పుడు, ఎక్కడిది ఈ డ్రెస్ అని చెప్పి. శ్రీరామనవమి అప్పుడు ఆ డ్రెస్ అండ్ ఈ డ్రెస్ 2 ఒకేసారి కొనుక్కున్నాను అనమాట. సో అది నా డ్రెస్ డీటెయిల్స్ అయితే. అండ్ ఎందుకంటే నేను ముందే చెప్పేస్తున్నాను, చాలామంది ఈ మధ్య మళ్ళీ ఇన్స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసినప్పుడు ఇట్లానే అబ్బా పెట్టితే డ్రెస్ ఏదైనా వేసుకున్నా, చీర ఏదో కట్టుకున్నా, డీటెయిల్స్ పెడితేనేమో పెట్టావు ప్రమోషన్స్ చేస్తున్నావా అంటున్నారు, పెట్టకపోతేనేమో ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతున్నారు. సో ఈ గోలంతా ఎందుకు, ఎవరేమనుకున్నా సరే చెప్తే అయిపోతుంది కదా అని చెప్పి నేను షేర్ చేశాను అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో, అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.